దేవుని యొక్క మాటలు నుండి మనము లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసుకుందాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి యొక్కను నోరు మాట్లాడను. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా ప్రభువా, నీ వాక్యము నుండి కొద్ది మాటలు ధ్యానించగలుగుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటల్లో మనం చూసినప్పుడు ప్రభువు చెప్తున్నాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరు నోరు మాటలాడను. అంటే సందర్భం కాబట్టి నేను వచ్చినమంతా చదివించినాను. అయితే ఆఖరి మాట మనం చూస్తాం, హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరు నోరు మాటలాడను. మనము 45వ వచనంలో చూస్తే సజ్జనుడు తన హృదయమును అంటున్నాడు. అలాగే మరి ఈ విషయంలో మరలా అదే వచనంలో రెండవసారి కూడా హృదయము నిండి ఉండు దానిని బట్టి అని అంటున్నాడు. So it speaks the heart is the central. ఒక విధంగా చెప్పాలంటే హృదయం అనేటువంటిది, హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా హృదయం అనేటువంటిది ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. అంటే హృదయం నుండే సమస్తము పుట్టుకొస్తాయని చెప్పేసి మనం నమ్మాలి. అవును, దేవుణ్ణి కలిగిన మనము, దేవుణ్ణి ఆరాధించే మనము, దేవుని సన్నిధిలో ప్రార్థించే మనము, ఈ మాటలు మనం సరిగా ఆలోచన చేసుకున్నట్లయితే హృదయమును గూర్చి మనము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చదువుతాం. ద హార్ట్ ఈస్ ద సెంటర్ ఆర్ ద సెంటర్ సీట్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్. అంటే జీవితానికి గుండె మూలం ఎట్లయితే ఉందో, మనము ఆ గుండె ఎట్లయితే మరి కొట్టుకుంటుందో, గుండెని బట్టి మరి ప్రాణం ఎట్లయితే జీవిస్తుందో, సో మనస్సు, గుండె, రక్తము ఇవన్నీ కూడా కొన్ని మూలమైనటువంటి అవయవాలు ఎట్లయితే మరి చాలా ప్రాముఖ్యముగా మనం చూస్తాము, అలాగే జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి కూడా, ఆత్మీయ జీవితానికి కూడా హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. మన జీవిత కాలం అంతటికీ కూడా చాలా మూలమైనటువంటిది హృదయం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడను. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ హృదయము సెంటర్ అయినప్పుడు, కాబట్టి జీవితంలో హృదయాన్ని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని ఎంతైనా మనకుంది. చాలా పర్యాయాలు నేను మన వాక్యం చదువుతున్నప్పుడు మరి ఆ వాక్యంలో ఒక మాట నేను చూస్తాను, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచెదరు అని అంటాం. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచెదరు అంటే మరి ఎట్లా దేవుని చూచెదరు? హృదయ శుద్ధి అని అంటే ఎట్లా? హృదయ శుద్ధి ఆలోచించండి. మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం కడిగి వేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మందిరానికి రావచ్చు, కొన్ని మంచి పనులు చేయొచ్చు, అలాగే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నామేమో. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హృదయము లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తే 41వ వచనం, ఒక సందర్భంలో ప్రభువారు చెప్తున్న మాట, కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. కాబట్టి ఈ వైరస్ సోకినటువంటి ప్రాంతంలో మీకు కలిగిన వాటిని ధర్మము చేయడి. కాబట్టి నిజమైన భక్తి ఏదనగా అని అంటూ యాకోబు రాసిన పత్రికలో మరొక మాట మనం చూస్తాం కదా, నిజమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా మాట్లాడుతూ ప్రభు ఏమని మనతో మాట్లాడుతున్న మొదటి అధ్యాయంలో చూస్తే, మరి నిజమైనటువంటి భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నట్టునే. చూడండి, దిక్కులేని వారికి, విధవరాండ్రకు ఇబ్బందులు వారిని పరామర్శించినప్పుడు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుటేనే. అంటే
మరి ధర్మము చేయటయు, ఇతరులకు సహాయం చేయుట, అలాగనే నిష్కళంకమనే భక్తి అంటున్నాడు. దిక్కులేని పిల్లలు నా దేవదవరా అంటున్నాడు. వారి ఇబ్బందులు వారిని పరామర్శించి వారికి సహాయం చేసి వారికి ధర్మం చేసినప్పుడు, అలాగే రెండవది ఏంటంటే ఇహలోకమైనటువంటి మాలిన్యమును తనకు అంటకుండా ఈలోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో చిక్కుకోకుండా, ఇరుక్కోకుండా, సులువుగా చిక్కులు పెట్టి పాపమ చేత బంధించబడకుండా ప్రతి క్రైస్తవులమైన మనం ఎట్లా ఉండాలంటే హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధనులు. కాబట్టి ధర్మము చేయనప్పుడు లూకా రాసిన సువార్తలు మనం విన్నట్లుగా మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అన్ని శుద్ధి కలిగను. అంటే ఎలా శుద్ధి కలిగను? నీ కడుపులో ఏదైనా వ్యాధి ఉంది, ఒక కంతి ఉంది, క్యాన్సర్ ఉంది, నీ కంటి కల్మషముగా ఉంది, లేకుంటే నీ కాలు నొప్పి ఉంది, లేకుంటే నీకు ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంది, లేకుంటే అనారోగ్యం ఉంది, లేకుంటే నీకు తెలియనటువంటి బాధ నీ అవయవాల్లో ఏదైనా ఉన్నప్పుడు అవి శుద్ధి కావాలంటే, అవి స్వస్థత పొందాలంటే నీకు కలిగిన వాటిని ఇతరులకు, పేదవారికి, అర్హులైన వారికి, యోగ్యులైన వారికి నువ్వేం చేయాలట? ధర్మము చేయాలట. ఆలోచించండి. అంటే మనం ఈ కార్యం ఎప్పుడు చేస్తామంటే, హృదయము, నీ హృదయంలో ఏమి ఉన్నదో, హృదయంలో ఏ విధంగా కలిగి ఉన్నావో, హృదయంలో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నింపుదల, ప్రభు యొక్క కార్యాలు, మంచి మాటలు, మంచి క్రియలు, మంచి తలంపులు నువ్వు కలిగినట్లయితే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో ఉండి సద్వేషమును బయటికి తెచ్చును. అందుకని లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ధనికుడి గురించి ప్రభు ఒక మంచి మాట చెప్తాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడంటే, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, సజ్జనుడు తన ధననిధిలో నుండి అని అంటున్నాడు. అంటే ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు 12:21లో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగుననే ఉండని చెప్పిను. పేదలకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి ధర్మం చేసినప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉంటాయి అంటూనే ప్రవడున్నాడు కదా. అయితే నీ కొరకే సమకూర్చుకునకుండా, ఒకవేళ కొట్లలో సమకూర్చుకున్నట్లయితే, ఈ ధనికుడు ఎట్లయితే కొట్లలో వాటికంటే గొప్పవాడిని కట్టి జంతులో నా దానిమంతుడిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణంతో ప్రాణమా అనేకమైన సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాడట. అయితే అట్లా అంటూ ప్రభు అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరచను యవనవగుని నాతనతో చెప్పాను. హృదయము, ప్రాణము, రక్తము, అవయవాలు లోన శుద్ధమైనటువంటి ఇవన్నీ శుద్ధిగా ఉండాలంటే నువ్వేం చేయాలట? నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. కాబట్టి మన కొరకు కాదు, మన స్వార్థం కొరకు కాదు. కాబట్టి హృదయం మంచిదైతే మంచి మాటలు వస్తాయి. హృదయం మంచిదైతే పేదలకు సహాయం చేస్తాం. హృదయం మంచిగా ఉన్నట్లయితే దిక్కులేని వాడికి, విధవరాండ్రికి మేలు చేస్తాం. హృదయం మంచిగున్నట్లయితే సజ్జనుడు అయితే సజ్జనుడిగా ఉన్నప్పుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలను మనం బయటకు తీస్తాం. యు మస్ట్ బీయింగ్ ద గుడ్ ట్రెజర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనేటువంటి ఆ యొక్క ధననిధిలో నుండి సద్విషయం, మంచి విషయాలను నువ్వు బయటకు తీసుకుని వస్తావు. కాబట్టి ప్రభువును నమ్ముకున్న మనము ఇక్కడ నేను దాదాపు 5 విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొట్టమొదటిగా ఈ మాటలు మనం చూసినట్లుగా సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి, అంటే ఇక్కడ అంటున్నాడు హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడను. అంటే ఇక్కడ మనకు గమనించాలి, ది హార్ట్ కంట్రోల్స్ ద స్పీచ్. హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. యువర్ హార్ట్ కంట్రోల్స్ యువర్ స్పీచ్. నీ హృదయంలో ఏది ఉందో అది నువ్వు మాట్లాడతావు. ఒకవేళ చెడుతనం ఉన్నట్లయితే చెడుతనానికి ప్రతిఫలంగా నీ నోటి నుండి వచ్చే మాటలు ఉంటాయి, నీ మాటలు ఉంటాయి. ఒకవేళ మంచితనం నీలో ఉన్నట్లయితే, సాత్వికం నీలో ఉన్నట్లయితే, సజ్జనుడి వలె మంచి కార్యాలు నీలో ఉన్నట్లయితే, అయితే ఆ సజ్జనుడి వలె సద్విషయాలను బయటికి తెస్తావు. యు వుడ్ బ్రింగ్ అవుట్ ది గుడ్ స్పీచ్ అవుట్ ఆఫ్ యూ.
అందుకని ఎక్కువ ప్రార్థన చేసేవారు, ఎక్కువ వాక్యం వినేవారు, ఎక్కువ మందిరంలో గడిపేవారు, ఎక్కువ దేవుని వాక్యము ధ్యానం చేసేవారు, వీరందరూ కూడా దేవుని మాటలనే వారు బయటికి తీసుకురాగలరు. సద్విషయాలను, పాపము చేయని వారు, ఆడినవారు అబద్ధములు ఆడని విషయాలనే బయటికి తీసుకొస్తారు. మంచి కార్యాలు చేసేవారు మంచి కార్యాల గురించి మాట్లాడతారు. మోసం చేయని వారు మోసం చేయకుండా ఉండాలనే సంగతుల్ని బయటికి తీసుకొస్తారు. పరిశుద్ధంగా ఉండేవారు పరిశుద్ధంగా ఉండాలనే మాటల మీదే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే మరి అంటే ఏదైతే మంచిని ఒక మంచి సమరేడు వలె మంచిని చేయగలిగినట్లయితే ఎస్ యు వుడ్ బ్రింగ్ అవుట్ ద గుడ్ ట్రెజర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయమైనటువంటి సద్విషయముల నుండి, హృదయమనే ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకుని వస్తాం. కాబట్టి ఈ కార్యము మనం చేయగలిగి ఉండాలి. ఒకసారి మా బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ గారు మా క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు వారు పాఠం చెప్పిన తర్వాత వారి దగ్గరికి మీకోసం ఎవరు వచ్చారండి అని చెప్పేసి ఎవరో చెప్పినప్పుడు మరి వారి క్లాస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇక మేము క్లాసులోనే స్టూడెంట్స్ అంతా లోన కూర్చున్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో చెప్తున్నారట. ఇక ఆయన మా క్లాస్ మర్చిపోయాడు. ఆ క్లాస్ అంతా మర్చిపోయి చాలాసేపటి వరకు క్లాసులకు రాలేదు. తెర చూసి ఇక మా క్లాసులో పిల్లలను చెదిరిపోయి తలుపు బయట తీసేస్తే ఒక వ్యక్తి దగ్గర కూర్చుని ఆయన దగ్గర చెప్పేవన్నీ వింటూ ఉన్నాడు. ఇక్కడ క్లాసులో తన నోటుతో ఎన్నో మాటలు చెప్పాలి, కానీ అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి దగ్గర ఎంతోమందికి చెప్పాల్సినటువంటి పాఠమును మానేసి స్టూడెంట్స్ అందరూ కూడా సమాచారం కూడా చెప్పకుండా బయటికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నాడు. మేము అనుకున్నాం, అరే ఈయనేంటి ఇట్లా వింటున్నారు, క్లాస్ కనీసం మాకు మాట్లాడకుండా మా విషయం మాతో పంచుకోకుండా ఈ పని చేస్తున్నారేంటి ఈయన అనుకున్నాం. తర్వాత చాలాసేపటికి పిల్లలు చెదిరిపోయి ఈ క్లాస్ తీసుకునేమనుకున్నాం. లాస్ట్లో ఒక 5 నిమిషాల తర్వాత వచ్చారు, లోనికి వచ్చినారు. అయితే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు కరిగిపోయి మనసు విరిగిపోయి అయితే పాఠం మానేసి తను చెప్పిన సంగతులని ఒక క్లాసులో మాకందరికీ ఒక పాఠంగా చెప్తూ ఆయన ఏడ్చారు. ఎందుకని ఏడ్చారంటే తన బిడ్డను గురించి, తన కుటుంబమును గురించి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు, ఆ వచ్చిన వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ విషయాల్లో నేను ఏ విధంగా తనకి నేను సహాయపడగలను దయచేసి మీరు చెప్పండి అని క్లాసులో కూర్చున్న విద్యార్థులుగా మమ్మల్ని ఆయన ప్రశ్న చేసి, హౌ కెన్ ఐ బీ హెల్ప్ఫుల్ టు దోస్ పీపుల్, టు దాట్ పర్సన్, ఆ వ్యక్తికి నేను ఏ విధంగా సహాయకరంగా ఉండగలను అని మమ్మల్ని తిరిగి ప్రశ్నించినాడు. ఆయన మాకు ఆశ్చర్యమైంది. అలా ప్రశ్నించి ఏడ్చినాడు. మా కళ్ళ ముందే కళ్ళను నీళ్ళు తెచ్చుకుని దాదాపు 60 సంవత్సరాల పెద్ద వ్యక్తి, అంత సహృదయాన్ని కలిగి ఉన్నాడు. హృదయంలో ఏ మంచితనం ఉంటుందో, ఏ మంచి మాటలు ఉంటాయో, ఎస్ యువర్ హార్ట్ కంట్రోల్స్ యువర్ స్పీచ్. హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతావు. మంచి మాటలు, సద్విషయాలైతే సద్విషయాలు బయటికి తెస్తావు, చెడు విషయాలైతే చెడు విషయాలనే నువ్వు బయటికి తెస్తావు. ఒకవేళ దుర్జనుడు అనుకో, దుర్జనుడు చేసే కీడు, పాపం, అబద్ధాలు, చెడుతనం, మోసం, ఈ చెడు లక్షణాలన్నింటినీ కూడా నువ్వు బయటికి తీసుకుని వస్తావు. సో యువర్ హార్ట్ కంట్రోల్స్ యువర్ స్పీచ్. ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే మనం చూస్తాం సామెతలు 4:23 మనం చూసినట్లయితే, సామెతలు 4:23 మనం చూసినప్పుడు అక్కడ మనం చక్కటి మాటను మనం చూస్తాం. సామెతలు 4:23 మనం చూస్తే, సామెతలు 4:23 మనం చూసినట్లయితే, సో హార్ట్ షుడ్ బి కేర్ఫుల్లీ గార్డెడ్, అంటే హృదయం అన్నిటికంటే ముఖ్యమైనదట. 4:23 మనం చూస్తే, 4:23 నీ హృదయంలో నుండి జీవధారణ బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. యు మస్ట్ బి కేర్ఫుల్లీ గార్డింగ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారణ బయలుదేరును. అవును, జీవము గల ఓట
అంటే మనిషి ప్రాణానికి, మనిషి బ్రతకటానికి ఉనికి పట్టేటువంటి ఆ గుండె లేక ఆ హృదయం ఏదైతుందో అది. కాబట్టి దాన్ని అన్నిటికంటే ముఖ్యంగా భద్రముగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యముగా, అన్ని అవయవాల కంటే కూడా ఈ లోకములో ఏమున్నో అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు దాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ప్రభు అంటున్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భద్రముగా కాపాడుకోను. కాబట్టి ఎందుకంటే నీ హృదయం బాగుంటేనే నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా, నెమ్మదిగానే ఉండగలవు. కాబట్టి హృదయాన్ని నువ్వు మొదట దేవునికి ఇవ్వాలి, భద్రంగా చూసుకోవాలి. ఒక విలువైన వస్తువు అనుకోనండి, బంగారాన్ని విలువగా ఎంచుకున్నప్పుడు దాన్ని ఎక్కడో చక్కటి స్థలంలో ఘనంగా దాన్ని మనం దాచిపెట్టుకుంటాం. అలాగే హృదయాన్ని విలువగాను ఉంచినట్లయితే దాన్ని ఘనంగాను దాచిపెట్టుకుని నీలో దాన్ని దాచుకుని అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని చూసుకుంటాం. అందుకనే సామెతలు అంటాడు కదా, హృదయ శుద్ధిని ప్రేమించే వానికి రాజు స్నేహితుడవును అని ఉంటుంది వాక్యం. కాబట్టి హృదయము మరి ఎప్పుడైతే హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటారు. ఈ లోకంలో వారి ఆరోగ్యాన్ని చూసుకోకుండా, వారి యొక్క మరి మనసును చూసుకోకుండా, వారి అంతరంగాన్ని చూసుకోకుండా ఈ రోజున మనుషులు చూసేది ఏంటంటే, ఈరోజు ఈ పూటకి ఏ ఆహారం తినాలి, ఏం కూరతో ఆహారం తినాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే ఇహలోక సంబంధమైనటువంటి అంటే హృదయంతో పని లేకుండా బాహ్యమైనటువంటి రూపానికి మనసునిచ్చేటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రభువు నమ్ముకున్న మనము అయితే వాటి నుండి మనకు జయం కలగాలి. గమనించండి. కాబట్టి ప్రభువు నమ్ముకున్న మనము విశ్వాస జీవితంలో ఆ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం తీసివేసుకోవడానికి, దాన్ని భద్రముగా మనం కాపాడుకోవాలి. శ్రేష్టమైనదని మనం గమనించాలి. ప్రభువు ఆ స్థలంలో ఉండేవాడని మనం గమనించాలి. కాబట్టి విలువైన భాగమని మనం గమనించినప్పుడు అక్కడ ప్రభువును పెట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. చెడుతనం లేకుండా, అక్కడ పాపం లేకుండా, దుర్బుద్ధి లేకుండా, చెడు మనసు లేకుండా. కాబట్టి ఆ హృదయమైనటువంటి ఆ సద్విషయాన్ని మనం బయటికి తీసుకొచ్చేటువంటిదిగా, అన్నిటికంటే ముఖ్యంగా దాని భద్రముగా నీ బిడ్డల కంటే, నీ భార్య కంటే, నీ ఆస్తి కంటే, నీ సంపద కంటే, నీ ఇంటి కంటే, నీ యజమానుల కంటే మొదట నీ హృదయాన్ని భద్రముగా, నీ పని కంటే కూడా, నీ కెరీర్ కంటే కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ హృదయం నుండే నువ్వు సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని నువ్వు చూడగలవు. సో యూ మస్ట్ బి గార్డింగ్ యువర్ ఓన్ హార్ట్. నీ సొంత హృదయాన్ని అన్నిటికంటే భద్రముగా నువ్వు కాపాడుకున్నట్లయితే నువ్వు ఎట్లుంటావు చూడండి. అంటే అది ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనం చూస్తాం చూడండి, అదే సామెతలు 23వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, సామెతలు 23వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినము త్రాగమని అతడు నీతో చెప్పునే కానీ అని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. అంటే ఇక్కడ మూడవదిగా, సో యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ క్యారెక్టర్. హార్ట్ ఈజ్ నాట్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎ హార్ట్. యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ క్యారెక్టర్. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఒకవేళ ఎదుటి వాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయకు. ఎందుకంటే అంటే ఎదుటివారి మేలు, ఎదుటివారి స్నేహం, ఎదుటివారి మంచితనము, ఎదుటివారి అభివృద్ధి, ఎదుటివారి శ్రేష్టత, అంటే వారిని చూసి వార్చలేనటువంటి, వారి రుచిగల పదార్థమును ఆశించవద్దు. ఎందుకంటే వాడి హృదయంలో వాడు ఎట్లాంటి మనసు కలిగినట్ట, అట్టి వాడు తన ఆంతర్యములో లెక్కలు చుచ్చుకునేవాడు. తినము త్రాగమని అతడు నీతో చెప్పునే కానీ వాని హృదయంలో నుండి వచ్చి మాట కాదు. అంటే చూడండి, బాహ్యముగా మాట్లాడే మనిషి కానీ, అంటే మరి కపటమైనటువంటి హృదయం చూడండి. ఒకవేళ కపటముగా, ద్వేషపూరితముగా, అంటే మరి ఎదుటివాని నుండి నీకు మంచి హృదయం లేనటువంటి వ్యక్తి దగ్గర ఏ మంచి పదార్థాలు కానీ, డబ్బునే కానీ, దేన్ని కూడా మనం ఆశించకూడదట. అట్లా ఆశిస్తే అవును, ఎందుకంటే ఆ మనిషిట పైకి తినుము త్రాగమని చెప్తాడే కానీ
కానీ వాస్తవంగా అయితే తన మనసు నుండి వచ్చినటువంటి మాట కాదట. అంటే కపటముగా ఉండేటువంటి హృదయమును అట్లాంటి మనుషులు మనం ఈ లోకంలో మనం చూసారా? కాబట్టి నువ్వు నేను కూడా అవును ఈ మనస్సు కలిగి ఈ విశ్వాసం కలిగి ప్రభువా అవును మరి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. నా హృదయం నిండిన దాన్ని బట్టి నేను మాట్లాడగలను. మూడవదిగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ క్యారెక్టర్. చెడు కలిగినటువంటి చెడ్డ హృదయం కలిగినటువంటి కపట హృదయం కలిగినటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేయకుండా, తన భోజన పదార్థాలు ఆశించకుండా, తనకి మేలైనటువంటి తన ఉన్నతమైన అది ఏది ఆశ చూపినా తను అయితే దానికి ఆశ మనం చూపకూడదట. చూసారా? ఈ రోజున దేవుని పిల్లలుగా పేరు పెట్టుకుంటూ ఎక్కడ ఏది చూస్తే దాని కొరకు, ఎక్కడ ఏది ఉంటే దాని కొరకు ఈ రోజున ఆరాటపడేటువంటి క్రైస్తవులుగా మనం ఎంతోమందిని చూస్తున్నాం. అయితే అలాంటి మనస్సు మనకు ఉండకుండా, అలాంటి బుద్ధి మనకు ఉండకుండా, అలాంటి అదే సామెతలో మనం చూసినట్లయితే మరి మేలు కోరి నీ మేలు కోరి ఉండేటువంటి వ్యక్తి కొరకు నువ్వు ఉండాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటి కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగితో కూడా కొంచెము కలిగినట్టు మేలు. పగవానిట క్రొవ్వుని ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయటమే. ప్రేమ గల చోట ఆకుకూరలతో భోజనం చేయటమే పగవానిటి ఎద్దు మాంసం తినడం కంటే. అలాగే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఎవరు కావాలి? ఈరోజు ఈ రకమైన మనుషులు సమాజంలో మనం చూస్తున్నామండి, సమాజంలో మనం వింటూ ఉన్నాం. అయితే అవును, ప్రభు యొక్క సన్నిధిలో యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క స్వభావం ఎట్లాంటిదో నీ హృదయమే నిర్ణయిస్తుంది. నీ స్వభావము హృదయాన్ని అనుసరించి హృదయం మంచిదైతే నీ స్వభావం మంచిదవుతుంది. ఒకవేళ నీ స్వభావం మంచిదైతే నీ హృదయం కూడా మంచిదవుతుంది. కాబట్టి నీ హృదయం అనేటువంటి మంచి హృదయం అంటే చెడ్డ హృదయం కలిగిన వ్యక్తితో, కపట హృదయం కలిగిన వ్యక్తితో, ధనాపేక్ష కలిగిన హృదయం వ్యక్తితో, లేకుంటే ప్రభుని ఎద్దు మాంసం తినడం కంటే కూడా అయితే ప్రభు అంటున్నాడు కదా, ప్రేమ గల చోట ఆకుకూరలతో భోజనం తినటం మేలు. కాబట్టి ప్రభు ఆశించేటువంటి ఈ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఇక నాలుగవదిగా మనం చూస్తాం కదా, ప్రభు నమ్ముకున్న మనము దేవుని సన్నిధిలో, దేవా నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నా. ద సోర్స్ ఆఫ్ ఈవిల్ హార్ట్ అంటే అంటే ఆ చెడుతనమునకు మూలం ఎక్కడ అని మనం హృదయము మరి ఎక్కడ నుండి అంటే చెడుతనమునకు మూలం ఎక్కడ అని ఆలోచించినట్లయితే హృదయమే చెడుతనమునకు మూలం ఏంటుంది. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే, 15వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నోటు నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునవి. నోటు నుండి బయటికి వచ్చినవట హృదయములో నుండి వస్తాయట, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. చూసారా? ఇవన్నీ అంటే చెడుతనం, ద సోర్స్ ఆఫ్ ఈవిల్నెస్. పాపము, చెడుతనం ఎక్కడి నుండి వస్తుందట? హృదయములో నుండే వస్తాయటవి, నోట నుండి వస్తాయటవి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడునన్నట్లుగా నోట నుండి బయటికి వచ్చినవి ఎక్కడి నుండి వస్తాయట? అది హృదయములో నుండే వస్తాయట. కాబట్టి వెంటనే ఒక మనిషి మాట్లాడే మాటను బట్టి ఆ మాట ఎక్కడి నుంచి ఎందుకు మాట్లాడాడు, ఎలా మాట్లాడి అని అది హృదయంలో నుండి వచ్చిందని మనకు కనిపెట్టచ్చు. ఎందుకంటే ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయట. ఇది మనం గ్రహించుకోవాలి క్రైస్తవులుగా. ఇక్కడ మాటలు చాలా ప్రాముఖ్యం. నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రాముఖ్యం. మన బలహీనతలు, మన బలాన్ని, మన బలహీనతలను, మనం ఉన్న చెడుతనం అయితే చెడుతనమును, మంచి అయితే మంచితనమును అది బయటికి తీసుకొచ్చి చూపించగలదు కదండి. కాబట్టి మనం మాట్లాడే మాటలను బట్టి మనం దీనించాలి. ఇంకా 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు,
హృదయంలో నుండి వచ్చును. దేవుని నమ్ముకున్నాం, అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయట? హృదయంలో నుండి అవి బయటకు వస్తాయట. ఇవన్నీ కూడా హృదయంలో నుండి అవి వస్తున్నాయట. ద సోర్స్ ఆఫ్ ఈవిల్, వేర్ దిస్ కమ్ ఫ్రమ్? మన హృదయంలో నుండి అవి బయటకు వస్తాయట. కాబట్టి అయితే హృదయంలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలా? ఈ హృదయంలో ప్రభు లేకపోయినట్లయితే, ఈ హృదయంలో ఈ చెడుతనం ఉండకుండా ఉండాలంటే, ఈ పాపమును మనం జయించాలంటే, అయితే ఈ హృదయంలో మనం భద్రంగా పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని సన్నిధి చేత, దేవుని మాటల చేత, దేవుని సహవాసము చేత ఈ హృదయాన్ని మనం పవిత్రపరచుకోగలిగినట్లయితే, ఈ హృదయంలో మరికొన్ని దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాక్య ధ్యానం ఉంటున్నట్లయితే, అవును, ఈ పాపములకు, ఈ చెడుతనములకు, ద లిస్ట్ ఆఫ్ ఈవిల్నెస్, ద లిస్ట్ ఆఫ్ సిన్స్ కెనాట్ బి డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఈ చెడుతనములు, ఈ అబద్ధములు, ఈ దురాలోచనలు, ఈ నరహత్యలు, ఈ వ్యభిచారములు, ఈ వేశ్యాగమనములు, ఈ దొంగతనములు, ఈ అబద్ధములు, ఈ దేవదోషములు, ఇవన్నీ కూడా ఉండకుండా, రాకుండా మనం కాచుకోగలం. చూసారండి, ఒకవేళ సద్విషయంలో నువ్వు సజ్జనుడు అయితే, అవును, ఇవి లేకుండా కాపాడుకుంటావు. నువ్వు దుర్జనుడు అయితే వీటిని ఏం చేస్తావో తెలిసిన, వీటిని నీ హృదయం నుండి వచ్చేటట్లుగా వీటి చేత మనుషుడు చెడిపోతాడు. ఒక వైరస్ చేత హ్యూమన్ టు హ్యూమన్, మనిషి నుండి మరొక మనిషికి ఎట్లయితే వస్తుందని మనం వింటున్నామో, అలాగే ఈ వైరస్ వలె ఈరోజు నీలో ఈ చెడుతనం ఉన్నట్లయితే ఇతరుల ద్వారా ఇతరులకు అది హాని, ఇతరులకు అది దోషపది, ఇతరులు హర్ట్ అవుతారు నువ్వు మాట్లాడే మాటలు. కాబట్టి ఈ నాలుగవదిగా మనం చూసినట్లయితే ద సోర్స్ ఆఫ్ ఈవిల్ అంటే ఇక్కడ మనం చూస్తాం హృదయం వీటికి మూలముగా నిలుస్తుందట. వెన్ యూ గివ్ అంటే నీ హృదయాన్ని ఎప్పుడైతే ఈ చెడుతనానికి ఇస్తావో అది నీకు నిలయమవుతుంది. ఒకవేళ మంచి ధనాన్ని దగ్గర నువ్వు ఇచ్చినట్లయితే, అవును, ప్రభు అంటున్నాడు కదా, 17వ వచనం మనం చూస్తున్నాం కదా, మంచి ధనం అనేది ఎట్లా ఉంటుందట? ఆయన ప్రభు అంటున్నాడు, నోటిలోనికి పోలంతే కడుపులోనికి బహిర్భూమిలో విడబడింది కదా. అంటే మనం తినే ఆహార పదార్థాలు నోట్లోనికి వెళ్ళి అలా కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలోకి వెళుతుంది, కానీ హృదయంలోనికి వెళ్ళదు. అంటే తినే ఆహారము లోకంలో ఒక విధంగా చెప్పాలంటే, ప్రభు మీరు మీ పళ్ళెములు లోపల కడగకుండా బయట కడుగుతున్నప్పుడు ఈ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే అని అన్నప్పుడు యేసుప్రభు ఆ సందర్భంలో, అవును, మీరు లోన కడగకుండా బయట వెలుపలు కడిగేటువంటి పాత్రలు, పళ్ళెములు మీరు పాత్రలు అని దేవుడు వారికి సంబోధిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా ఈ పాపము నుండి, ఈ యొక్క హృదయం అనేటువంటి చెడుతనం నుండి, అవును, మనలో చోటు చేసుకోకుండా మనం కాపాడుకోవాలి. చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే హార్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు మూలమైనటువంటి స్థానం కూడా హృదయమే. పాపానికి మూలమైన స్థానం కూడా హృదయమే. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ పాపాలను వెలవ చేస్తున్నావా, లేకుంటే మా విశ్వాసానికి మంచితనాన్ని వెలవ చేస్తున్నావా? హార్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. ఎట్లా సోర్స్ ఆఫ్ ఫెయిత్ అని మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ప్రభు చక్కటి మాటలు, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలిగినట్లు మనుషుడట, మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ అంటే మనం గమనించాలి. ఈ మాటలు మనం చూసినట్లయితే నీతి కలిగినట్లు అని అంటున్నాడంటే ప్రభువుని విశ్వసిస్తారట, హృదయంలో విశ్వసిస్తారట. అంటే విశ్వాసం ఎక్కడ పుడుతుందంటే హృదయంలోనే. నీతి కలిగినట్లు, అలాగే విశ్వాసం నీ హృదయంలో పుట్టినట్లు ప్రభువును నమ్ముకుంటావట. అంటే ఈ హృదయంలో నుండి విశ్వాసం అనేటువంటిది పుడుతుంది. కాబట్టి హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు కాపాడుకో. విశ్వాసవంతుడు అయితే నువ్వు ఇతరులకు ఆ విశ్వాసాన్ని యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్.
ఆ విశ్వాసాన్ని ఇతరులకు పంచిస్తావు. విశ్వాసాన్ని విశ్వాసం గల మాటలుగా, ధైర్యం గల మాటలుగా, దేవుడు గొప్పవాడని, విశ్వాసమును కలిగించేవి వినటం వలన విశ్వాసం పుట్టేటువంటి ఆ చక్కటి పదజాలాన్ని, ఆ చక్కటి హృదయపూర్వకమైన విశ్వాసపూరితమైన ఆ పదాలనే నువ్వు వాడతావు. ఆలోచించండి. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి, విశ్వాస సహితమైనటువంటి ఈ చక్కటి మాటల చేత ఇతరులను మనం బలపరచగలం. ఏమండి, ముందు చూపు ఉండకుండా నారో మైండెడ్గా, ఇహలోక సంబంధంగా మన మనుషులమైన మనం జీవిస్తుంటాం. అయితే ప్రభువున్నాడు కదా, దట్ ఈస్ సిన్. అయితే నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నీ నోటి మాట చేత ఇతరులు రక్షణ కలిగినట్లు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క సన్నిధిలో పబ్లిక్గా దేవుని నామాన్ని చెప్పుటలో ఎక్కడా కూడా అనాలోచన ఉండకుండా, దేవుని నామాన్ని ప్రకటించడంలో సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నువ్వు దేవుని ఎదుట నువ్వు కనబరుచుకుంటావు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నువ్వు ఇతరుల ఎదుట నువ్వు కనబరుచుకుంటావు అని వాక్యంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ నీ హృదయం సజ్జనుడు అయితే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటావు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టేలాగా చేస్తావు. ఒకవేళ నువ్వు దుర్జనుడు అయితే నువ్వేం చేస్తావంటే నీ హృదయంలో నుండే చెడుతనము, దురాలోచనలు, పాపము, చెడు అన్నీ కూడా అక్కడి నుండే వస్తాయి. ఒకవేళ నువ్వు సజ్జనుడు అయితే నువ్వు మంచి సద్విషయాల్ని నీలో నుండి బయటకు తీసుకొచ్చి ఇతరులకు నువ్వు పనిచేస్తావు. ఒకవేళ దుర్జనుడు అయితే ఆ దుర్జనుడు అంటే ఆ చెడుతనము, ఆ పాపం ఏవైతున్నాయో, ఆ చెడ్డ మాటలు ఏవైతున్నాయో వాటి అన్నిటి నుండి కూడా ఇతరులకు సోకేటట్లుగా నువ్వు చేస్తావు. చూడండి, అంటే దేవుని నమ్ముకున్న మనము యువర్ హార్ట్ డిటర్మైన్స్ యువర్ క్యారెక్టర్. అంటే ఒకవేళ నువ్వు మంచి వ్యక్తి అయితే నీకు పోల్చబడిన మంచి వ్యక్తిని నువ్వు స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తావు. చెడ్డ వ్యక్తి దగ్గర ఏది ఆశించవు. కపటముతో ఉన్నటువంటి, హృదయంతో ఉన్నటువంటి వ్యక్తి నుండి ఎలాంటి భోజన పదార్థాలను చూసి, ఎలాంటి ఆశను వారు ఆశ పెట్టినప్పుడు కూడా వాడి ఆశకి లొంగిపోకుండా నువ్వే తన నుండి కాపాడుకోవటానికి నువ్వు ఆలోచన చేస్తావు. ఎందుకంటే తను పెట్టి, తను ఇచ్చి, తను ఏదైనా చేసి తన హృదయంలో లెక్కలు కట్టుకుంటాడట. అయితే ఆ లెక్కలు కట్టుకుంటాడని నువ్వు గమనించుకుంటూ, అంటే ద హార్ట్ డిటర్మైన్స్ ద క్యారెక్టర్. అంటే తన స్వభావం ఎట్లాంటిదో, తన బుద్ధి ఎట్లాంటిదో, తన నడక ఎట్లాంటిదో, తన యొక్క ప్రవర్తన ఎట్లాంటిదో నువ్వు వెంటనే కనిపెట్టగలవు. సో ద హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హృదయం అనేటువంటిది ఎంతో ముఖ్యం. భక్తి చేయుచున్న మనము మన భక్తిలో ఈ హృదయానికి స్థానం ఇస్తున్నామా? సద్విషయాలకి స్థానం ఇస్తున్నామా? అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా కాపాడుకుంటున్నామా? అయితే ఒకవేళ దురాలోచనలు, చెడుతనము, దొంగతనము, వ్యభిచారం, ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా మన నోటిలో నుండి, హృదయంలో నుండి నోట్లో నుండి వచ్చేవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయట. కాబట్టి నీ నోరు నిండిన దాన్ని బట్టి, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అన్నట్లుగా ఈ రోజున హార్ట్ ఈజ్ ది సెంట్రల్ క్యారెక్టర్. హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకుని, సో యువర్ హార్ట్ కంట్రోల్స్, ఉదగా చెప్పాలంటే యువర్ హార్ట్ కంట్రోల్స్ యువర్ స్పీచ్. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మంచి విషయాలు మాట్లాడతావా, చెడు విషయాలు మాట్లాడతావా? నీ మాటల ద్వారా మంచిని ఇతరులకు ప్రబోధిస్తుందా, చెడుని ఇతరులకు ప్రబోధిస్తుందా? ఒకవేళ నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కాక అని అంటున్నాడు. ఆలోచించండి. మనం చదువుకున్న లూకా రాసిన సువార్త మనం 11:42 చదువుకున్నాం. నువ్వు ధర్మము చేసే వ్యక్తి, నువ్వు కలిగిన వాటిని ధర్మం చేసినప్పుడు నీకు అన్ని శుద్ధివి కలిగిన, నీ హృదయం నిండినదైతే, శుద్ధి నీ హృదయం నిండినట్లయితే నువ్వు ఇతరులకు ధర్మము చేస్తావు. దిక్కులేని వారికి, విధవరాండ్రకు, పేద పిల్లలకు సహాయం చేయటం నిష్కళంకమైన భక్తి అని చెప్తూనే, అలాగే ఇహలోక మాలిన్యమైనది ఏది కూడా నీకు అంటకుండా, నీ హృదయానికి అంటకుండా, నీ హృదయంలో సోకకుండా, ఈ పాపమనే, ఈ చెడుతనమనే, ఈ వైరస్ సోకుండా నువ్వు భద్రముగా నువ్వు కాపాడుకుంటావు.
కాబట్టి ఈ చెడుతనానికి ప్రభా చోటు లేకుండా నా హృదయాన్ని నేను భద్రంగా కాపాడుకుంటాను. సో హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి అట్టి కృపలో నన్ను నడిపించండి. అట్టి మంచి హృదయం నాకు ఇవ్వండి, చెడు హృదయం నాకు వద్దు. మంచి హృదయం, మంచి యొక్క సద్విషయాలతో సజ్జనుడు వలె ఉండే హృదయం నాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యం చేత మా హృదయాలు కట్టుకొని మంత్రంగాన్ని పరిశోధించుకోవడానికి సహాయం దయచేయండి. మీరు దీవించి నడిపించి బలపరచమని ప్రార్థిస్తాం. ప్రతి ప్రార్థన భాసం చేసుకుని ఎందరి మాటలు విన్నారు అట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.